ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు. నిజంగా బాధగా ఉంది. ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేద్దారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు, యూట్యూబ్ ఛానల్. ఒక 1000 మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని, 2 రాష్ట్రాలకు వెళ్ళి గాని, అక్కడ తర్వాత 6 రాష్ట్రాలకు వెళ్ళి గాని చాలా మంది వచ్చారు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన, నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన. నేను అన్నం తినలే, నాకు అయితే లేదని అన్నం తినలే దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు, మీరే నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు, నేను ఇట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు ఇట్లా అన్న, నేను మనిషినన్నా, నేను తినాలన్నా, నాకు అయితే లేదు, నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే, సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న. పల్లవి ప్రశాంత్ పరిస్థితి చూస్తే నిజంగా విచారం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడో ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి బిగ్ బాస్ కి అనేక కష్ట నష్టాలు పడి ఛానల్ పెట్టుకుని రైతు బిడ్డ అని రైతుల కష్టాలని చూపిస్తూ తనకంటూ తెలుగు రాష్ట్రాల్లో కొంత అభిమానులు సంపాదించుకుని మరి అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగి మొత్తం మీద బిగ్ బాస్ 7కి అతను ఎంపికయ్యి 105 రోజులు అక్కడ ఉండి మరి వాళ్ళందరూ మిగిలిన కంటెస్టెంట్ వాళ్ళందరితో తన ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్ తో మెప్పించి చివరికి టైటిల్ గెలిచి ఆనందంలో బయటకు వస్తే అదే రోజు గొడవ జరగటం, అతను జైలు పాలు కావటం, ఇప్పుడు చర్లపల్లి జైల్లో ఉండడం అనేది నిజంగా కొన్ని సందర్భాల్లో మరి విజయమే సక్సెస్ శాపం అవుతుందా? సక్సెస్ ఈజ్ కర్స్ అంటారు కొన్ని సందర్భాల్లో, శాపం అట్లానే అనిపిస్తా ఉంది. మరి ఈ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ ఇది చూసినప్పుడు ఇది బాధాకరం. పాపం అతని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు గాని, స్నేహితులు అంతా కూడా ఒక జాయ్ఫుల్ మూమెంట్ ని అతనితో సహా, ఎందుకంటే అతని బయటకు రాగానే జరిగిన ఇబ్బందిని కూడా ఒక వీడియోలో అతను చూపించడం జరిగింది. ఆ వీడియో మరి ఇంకొకసారి చూస్తే అతని బాధ ఏంటనేది, ఆ రోజు జరిగింది ఏంటనేది అర్థమవుతుంది. అన్నా నేను మళ్ళొచ్చినా చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఇలా బాధపడే రోజు అది. ఒక రైతు బిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికి ఎంతో మంది అన్న మీడియా మిత్రులు మీరే చూసిరు ఎంత మంది వచ్చారో. అసలు నేను ఆడ నిలబడ్డప్పుడు ఇంతమంది నా కోసం వచ్చి నన్ను గెలిపించింది ఇంతమంది అని నేను ఆ సంతోషంలో ఉన్నా. ఆ సంతోషం ఎంతసేపు లేకుండా మీరు వేయాలని అనుకుంటారు. నిజంగా బాధగా ఉంది. ఏడ్దామంటే ఇట్లా ఇది మీరు నెగటివ్ చేద్దారని నాకు భయం అవుతుంది. ఎందుకంటే ఒక 60-70 ఛానల్ రావచ్చు, యూట్యూబ్ ఛానల్. ఒక 1000 మంది వచ్చారు పక్కూరికి వెళ్ళి గాని, 2 రాష్ట్రాలకు వెళ్ళి గాని, అక్కడ తర్వాత 6 రాష్ట్రాలకు వెళ్ళి గాని చాలా మంది వచ్చారు. అంతమంది నా కోసం ఇంత రాత్రి వచ్చారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చిన, నాకు వీలైనంత మందం అందరికి నేను వీడియో ఇచ్చిన. నేను అన్నం తినలే, నాకు అయితే లేదని అన్నం తినలే దంగి పోతే కొంతమంది వచ్చి వాళ్ళు మీరే అన్న మీడియా మిత్రులు, మీరే నాకు 5 నిమిషాలు, నాకు 10 నిమిషాలు, నేను ఇట్లా మనిషినే కదా అన్న, నేను అప్పుడు ఇట్లా అన్న, నేను మనిషినన్నా, నేను తినాలన్నా, నాకు అయితే లేదు, నాకు ఓపిక లేదంటే నానా మాటలు మీరే అన్నారు. ఫస్ట్ నుంచి పెట్టలే, సగం నుంచి పెట్టి మిమ్మల్ని నెగటివ్ చేస్తా అంటే అన్న, ఒక రైతు బిడ్డ రైతులను గెలిపించుకున్నా అన్న, చేసిన తప్పేందన్న మీరే చెప్పురి. రైతు మరి అక్కడ అతని మాటల ప్రకారం మనం చూస్తే నిజంగా మరి అది ఆ రోజు ఎక్కువ మంది ఛానల్స్ వాళ్ళు రావడం, మాకు 5 నిమిషాలు, మాకు 10 నిమిషాలు టైం కేటాయించాల్సిందే అనడం, అప్పటికే రాత్రి 11 గంటలు అవడం, ఏది విజేతగా బయటకు వచ్చిన సమయానికి ఆదివారం నైట్. సో అవన్నీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇతనితో పాటు రన్నరప్ వచ్చిన అమర్దీప్, ఇతని ఫ్యాన్స్ మరి కొంత ఇదవటం, ఉద్రిక్తకి దారి తీయడం, ఆడ కార్లు డ్యామేజ్ జరగడం. అందులో ఇతను మెయిన్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్, మెయిన్ అక్యూజ్ నెంబర్ 1, A1 A2గా వాళ్ళ తమ్ముడు, A3గా వాళ్ళ ఫ్రెండ్ ఇదవడం అనేది మరి జరిగింది. నిజంగా మరి అరెస్ట్ చేసి పాపం జైలుకి పంపించారు. ఇది చాలా చాలా బాధాకరం. తర్వాత మళ్ళీ అదంతా చూస్తూ ఉంటే నేను వదిలిపెట్టను అని చెప్పి ఇది అక్కడ అంటే అమర్దీప్ వర్సెస్ ఈ పల్లవి ప్రశాంత్ ఏదో నడుస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. నా అరెస్ట్కి ఆ 5గురే కారణం అని చెప్పి అతను చెప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓవరాల్ గా ఇప్పుడు ఇది ఒక కొత్త టర్న్ తీసుకోవడం అనేది, అతను సాధించిన సక్సెస్ అతను ఆస్వాదించే పరిస్థితి లేకపోవడం, ఇది అంటే ఒక ఆనందం నుంచి మళ్ళీ ఒక బాధలోకి, ఒక క్రైసిస్ లోకి వెళ్ళిన పరిస్థితి మనం ఈ పల్లవి ప్రశాంత్ విషయంలో
చూస్తా ఉన్నాం. నిజంగా మరి అదే వెనక ఒక బ్యాక్గ్రౌండ్ ఉండి అదంతా ఉంటే ఇంత జరిగేదా అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్న పరిస్థితిని కూడా మనం కాదనలేము. మన వ్యవస్థలో అంటే బ్యాక్గ్రౌండ్లు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్, మరి ఇంకో రకాల అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి ఇటువంటి ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఒక రకంగా ఉండడాన్ని, మరి మామూలు ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేని మన పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళని చూసే విధానాలు, వాళ్ళని ట్రీట్ చేసే విధానాలు ఈ విధంగా ఉంటున్నాయి. మరి సో ఇదంతా ఒక అంటే బలం ఉన్నోడిదే రాజ్యం అనే పరిస్థితిని కూడా కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనకి కట్టుబెడతా ఉంటాయి. నిజంగా పాపం అతని సక్సెస్ అని తట్టుకోలేకే ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిండు, వీడికి ఇంత సక్సెస్ దక్కటం ఓర్చుకోలేక కొంతమంది ఇట్లా చేస్తున్నారా అనే మాట కూడా వినపడతా ఉంది. అది కూడా నిజమేనేమో అనిపిస్తా ఉంది నాకు కూడా. మరి లేకపోతే ఏంటి ఎంత టార్గెట్ చేసి పాపం అతన్ని చేయడం అవసరమా? మరి ఇంతకంటే దారుణమైన ఇదులు చేసి తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి జనాలు కనపడతా ఉంది కొన్ని సంఘటనల్లో, కొన్ని సందర్భాల్లో. అంటే పవర్ ఉంటే ఒక రకం, పవర్ లేకపోతే ఒక రకం అనేది కాదు. సరే, తప్పు చేస్తే ఎవరైనా శిక్షించబడాలి, అలాగే జస్టిస్ కూడా అందరికీ ఒకేలాగా ఉండాలి కదా. సో మొత్తం మీద ఇది ఒక సక్సెస్ రావడమే కాదు, దాన్ని నిలుపుకోవడం కూడా తెలియాలి. నిలుపుకోవడం కూడా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలనేది కొన్ని సందర్భాల్లో. మరి ఆ రోజు అది నిజంగా చాలా విషాదం, చాలా ట్రాజడీ. పాపం అతను ఇంతకాలం ఆడి సంపాదించిన ఆ సక్సెస్ విలువ లేకుండా మరి సోషల్ మీడియా కానీ అది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే వాల్యూ లేకుండా పోతా ఉంది. అరే, అతని విజేత కంటే ఇప్పుడు జైలు పాలు అవటమే. ఎందుకంటే సమాజం ఎప్పుడు కూడా సంతోషానికంటే ఇటువంటి నెగిటివ్ వాటిని తొందరగా రిసీవ్ చేసుకుంటాం. అలాగే ఇప్పుడు అతని మొత్తాన్ని నెగిటివ్ చేసి జైలు పాలు చేయటం, అతనికి ముందు పాపం కెరీర్ పరంగా ఏదైనా అవకాశాలు రాకుండా ఇదంతా ఒక మైనస్ ఇది అతని చుట్టూ అల్లిపడేశారు. నిజంగా మరి అతని స్వీయ తప్పిదం ఎంత ఉంది, ఆ పరిస్థితులు అతన్ని ఎంత ఇదిలోకి నెట్టేశాయి, ఇవన్నీ ఓవరాల్ ఏమైతే మొత్తం మీద అతనికి చాలా నష్టమే జరిగింది అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతా ఉంది. సో అతను మొత్తం మీద మరి అతని ఫ్యాన్స్ వాళ్ళంతా అతని బంధువులైనా తల్లిదండ్రులైనా మరి అతను కూడా కొంత సంయమనంగా ఉండాలి. పరిస్థితులు మనకు బాగా ప్రతికూలంగా వచ్చేటప్పుడు దాన్ని ఇంకా ఇది చేసుకుంటూ పెంచుకోవటం సరైనటువంటిది కాదు. కొంత బ్యాలెన్స్డ్ గా ఉండి కొన్ని రోజులు, సరే ఆ శిక్ష పడింది కాబట్టి 14 రోజులు రిమాండ్ అన్నారు, బయటికి వచ్చేసిన తర్వాత కొంత నిమ్మలంగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రజలకు చెప్పుకుంటే ప్రజలు వింటారు అతనికి. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చి తను విజేతగా నిలబడ్డాడు కాబట్టి మరి ప్రజలు వింటారు, అతన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. సో కాబట్టి ఈ సంఘటన పల్లవి ప్రశాంత్ది ఏంటంటే సక్సెస్ రావడమే కాదు, సాధించడమే కాదు, మరి వచ్చినప్పుడు దాన్ని నిలుపుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనేది మనకి తెలియజెప్తా ఉంది. సో ఏదేమైనా కూడా అతను పాపం అంత కష్టపడి అంత సాధించుకుని దాన్ని ఆస్వాదించే పరిస్థితి లేకుండా జైలు పాలు కావటం అనేది తీవ్రంగా నాకు కూడా బాధ అనిపిస్తా ఉంది. సో ఇది ఇక ఎట్లా ఆలోచించుకుంటే అట్లా, ఎవరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా. మొత్తం మీద అతను తొందరగా బయటకు వచ్చి మళ్ళీ అతను తన తన యొక్క ప్రయాణాన్ని రైతు బిడ్డ ఛానల్ ద్వారా కొనసాగించాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. కోరుకుందాం మీ తరఫున కూడా.